ప్రకారము ప్రధానమైనటువంటి హైకోర్టే రావాల్సినటువంటి విషయం ఉన్నది. కాకపోతే గత ప్రభుత్వం కూడా 3 రాజధానులని మాకేం ఇవ్వలేదు. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఒక 10-15 సార్లు తన హామీ ఇచ్చింటాడు. ఆ హామీని నెరవేర్చమని మేము చెప్తా ఉన్నాం. దయచేసి కర్నూలులో పెడితే కర్నూలు చాలా వెనుకబడినటువంటి ప్రాంతము, అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడో అమరావతి పోవాలంటే ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దేశంలో చాలా హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. మనమేమి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అడగడం లేదు. దాదాపు 13-14 రాష్ట్రాల్లో ఒక దాన ప్రధాన హైకోర్టు ఉంటే ఒక దాన బెంచ్లు పనిచేస్తూ ఉన్నాయి 14 రాష్ట్రాలలో. మరి మొన్న మహారాష్ట్రలో 4 బెంచ్లు ఏర్పాటు చేసినారు, హైకోర్టు బెంచ్లు. మరి ఇక్కడ ఒక బెంచ్ ఏర్పాటు చేస్తే ఏమంత నష్టమేమి కాదు, ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, ప్రాంతం అభివృద్ధి అవుతుందని మా అభిప్రాయము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేపు 9వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెకి వస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా మాటలు చెప్పకుండా తను చేతలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాయలసీమ బిడ్డ, ఆయన రాయలసీమను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. పరిపాలనని వికేంద్రీకరించాలి, అభివృద్ధిని కూడా వికేంద్రీకరించాలి. ఒకే తాన అమరావతిలో మొత్తం పెడితే ఏం జరిగింది? హైదరాబాద్ అభివృద్ధి చేసి రాష్ట్రం విడిపోయింది. అట్లా కాకుండా ఎంతో విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసి పరిపాలనని వికేంద్రీకరించాలా, అభివృద్ధిని వికేంద్రీకరించాలా. అట్లాగినా వికేంద్రీకరించకుంటే మరో రాష్ట్రం ఏర్పడడానికి, రాయలసీమ రాష్ట్రం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పియాల. కాబట్టి అన్ని ప్రాంతాలని సమాన దృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత పెద్దలు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన, హైకోర్టు బెంచ్ పైన మాటలు చేతలు చెప్పకుండా తక్షణమే కార్యాచరణ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలకి 3వ సంవత్సరంలో పడింది. ఎన్నికలు వస్తాయి, ఇంకా హామీ నిలబెట్టుకోవాలా. ఎందుకంటే లోకేష్ బాబు మంత్రి గారు కూడా మాకు చాలా హామీ ఇచ్చారు. మా జిల్లా కోర్టు ముందరనే ఇచ్చారు యువగల పాదయాత్రలో. మేము తప్పనిసరిగా హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు లోకేష్ మంత్రి గారు. కాబట్టి ఇద్దరు తండ్రి తనయులు ఇద్దరు మాట ఇచ్చినారు. కాబట్టి మాకు కర్నూలులో త్వరగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాటలు కాదు, చేతలతో చూపెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తా ఉన్నా. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అడ్వకేట్ల పైన చాలా దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో వచ్చింది, రాజస్థాన్లో ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. కాబట్టి తెలంగాణలో వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే అందరికీ అడ్వకేట్లకు బాగుంటుంది, మొత్తం కక్షిదారులకు కూడా బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము. నా పేరు వి కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా బార్ సభ్యుడిని. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు.